యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ వాక్య భాగంను సమర్పించి మన అందరినీ శరీర ప్రాణాత్మలతో దేవునికే సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావముని తండ్రికి ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి ఆమెన్. ఈరోజు గ్రంథ ధ్యానంలో ఇంతవరకు మనం మాట్లాడినట్టుగా ఈరోజు గ్రంథ ధ్యానంలో మనం మాట్లాడినట్టుగా చాలా మర్మములు రహస్యములు ఇవ్వబడతాయి. మన ఈరోజు వాక్య ధ్యానంలో 1000 ఏండ్ల పరిపాలన, 1000 years మిల్లెనియం అంటాం కదా, దాని గురించి మనం చాలా తేటగా ధ్యానం చేస్తాం. ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండదు. ఎందుకంటే ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేది ఈ పుస్తకంలో ఉండదు. దీనికి ప్రకటన గ్రంథము దగ్గర ఒక 800 సంవత్సరములకు ముందు రాసిన ఐసియా పుస్తకం ఉంటది. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎలాగుంటది అని చెప్పేసి. దాని ముందు మన 1000 ఏండ్ల పరిపాలన అంటే ఏంటి, ఎందుకు, ఇవన్నీ మనం చూసుకుంటే ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో ఎలాగుంటది అని కూడా మనం చూసుకోవచ్చు. ముందుగా ఈరోజు మన ధ్యానం చేయబోయే భాగం వచ్చేసి, అంశముగా మనం తీసుకున్న భాగం వచ్చేసి 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన. అర్థమైందా? 1000 ఏండ్ల పరిపాలన ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రకటన 20వ అధ్యాయంలో 2 నుంచి 7 వచనములలో ఉంటుంది. మరి ఈరోజు మన ఫోకస్ వచ్చేసి ఆ 2 నుంచి 7 వచనములలో ఉండదు. మన ఫోకస్ ఫుల్ ఎక్కడ ఉంటుంది? ఐసియా గ్రంథం నుంచే ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి చూసుకుందాం. మరి ఈ 2 నుంచి 7 వచనములు ఉన్నాయి కదా, దీని పౌలు భక్తుడు ఎఫెసు సంఘంకు రాసిన పత్రికలో ఒక్క వచనమును తేల్చేశాడు. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో ఎంత అది ఉన్నతమైన రీతిలో పనిచేసి ఉన్నాడని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడే 1000 ఏండ్ల పరిపాలన ఉంది కదా, దీని పౌలు భక్తుడి ద్వారా ఎఫెసు సంఘంకు రాసిన పత్రికలో ఒక్క వచనము తెలిసాడు. ఇవన్నీ మనం ఈరోజు చూసుకుందాం. ముందుగా మనం చదువుకుందాం. మైక్ తీసుకోండి, కొండేవాళ్ళు మైక్ తీసుకొని తెలుగులో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు కంటిన్యూగా చదివండి. దీంట్లో చదివిన వాళ్ళు చదివితే ఈ 1000 సంవత్సరములు అనే ఓ పదాలు ఉంటుంది. 1000 సంవత్సరములు అని, ఇది ఎన్నిసార్లు వస్తుందని ఇంకోరు గమనించండి, సరేనా? ఆయన వెంటే నాకు చెప్పాలి ఎన్నిసార్లు వచ్చిందని. ప్రకటన 20 2 నుంచి 7 చదవండి. చదవండి కంటిన్యూగా. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచి పెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనిన వారిని వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆమేన్. ఇంకా ఉంది 7. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఆమేన్. ఓకే, ఎన్నిసార్లు వచ్చింది 1000 సంవత్సరములు? 6 సార్లు వచ్చిందా? 6 సార్లు. కరెక్ట్.
అందరు గట్టినే చెప్పారు. లెక్కల్లో బాగా గట్టిగా ఉన్నారు. ఇంగ్లీష్‌లో కూడా 6 సార్లే వచ్చింది. ఇంగ్లీష్‌లో కూడా 6 సార్లే వచ్చింది. గమనిస్తే 1000 సంవత్సరములని ఒకసారి చెప్తే చాలు గదా! ఇప్పుడు యేసయ్య మార్తా, మార్తా అంటే దానికి అర్థం ఏంటని చూసుకున్నాం. ఏమర్థం? ఏమర్థం? హెచ్చరించినట్లు. అంటే హెచ్చరించినట్లు అక్కడ బట్ కన్ఫర్మ్‌గా చేస్తున్నాడు. ఒక్కసారికన్నా 2 సార్లు పలిగితే అది. మరి ఇక్కడ ఎన్ని సార్లు? 6 సార్లు వచ్చింది. అంటే దానికి అర్థం ఏంటి? 1000 సంవత్సరముల ప ప పరిపాలన ఈ లోకం పైన యేసయ్య చేయబోయేది ఖాయం. అంతేనా? సరే. ఇప్పుడు ఈ 1000 సంవత్సరములు అనేసి ఉంది గదా! దీంట్లో కొన్ని విషయాలు చూసుకుందాం. మనం తెలుగులో చెప్తే 1000 ఏండ్ల పరిపాలన అని సింపుల్‌గా చెప్తాం. దాన్నే ఇంగ్లీష్‌లో చెప్తే ఏం చెప్తున్నారు? మిల్లెనియం అంటున్నారు. అంటేనా? మీకు ఆశ్చర్యం ఏం తెలుసా? మిల్లెనియం అనే పదం లేనే లేదు. మీరు ఏ డిక్షనరీలో తీసుకోండి. మిల్లెనియం అని మీరు వెతకండి. ఉండదు. ఎందుకంటే మిల్లెనియం అనేది ఇంగ్లీష్‌లో లేదు. ఇది లతీన్ భాష ఉంది గదా! లతీన్ భాషలో మిల్లా యానమ్, మిల్లా యానమ్ ఈ 2 పదాలు కలిపితే 1000 సంవత్సరములని అర్థం. 1000 ఇయర్స్ అని అర్థం. ఈ మిల్లా యానమ్ అంటే మిల్లా అంటే ఏంటి? 1000. యానమ్ అంటే సంవత్సరం. మిల్లానం అనేది లతీన్ భాష. ఈ లతీన్ భాష మిల్లానం అనే దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు? మిల్లెనియం అనుకున్నారు. మరి ఇది ఇంగ్లీష్ వర్డ్ అంటే ఇంగ్లీష్ వర్డ్ కాదు. ఇంగ్లీష్‌లో ఈ పదం లేనే లేదు. అందుకని ఏ డిక్షనరీలో ఉండదు. మరి బైబిల్ పండితులు ఏం చేశారు? లతీన్ భాషను అలా తీసుకొని మిల్లెనియం అని పెట్టారు. ఈవెన్ బైబిల్‌లో కూడా చూడండి ఎక్కడ కూడా మిల్లెనియం అనేసి ఉండదు. ఎక్కడ కూడా మిల్లెనియం అనేసి ఉండదు. 1000 ఇయర్స్ అనేసి ఉంటది ఇంగ్లీష్‌లో ఉంటే. మరి మీరు తెలుగులో చూస్తే 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్లు అంటే అదే ఉంటది. ఇప్పుడు మీరు అన్ని చూసారు. 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు అదే కదా చూసాం. ఇంగ్లీష్‌లో చూస్తే 1000 ఇయర్స్, 1000 ఇయర్స్ ఇలాగే ఉంది. ఇప్పుడు దీంట్లో మనం నోట్స్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1000 సంవత్సరం అనేది ఇన్ని సార్లు వచ్చింది. ఇన్ని సార్లు కూడా ఏమేమి జరుగుతాయని అక్కడ చెప్పబడింది. ప్రతిసారి 1000 సంవత్సరం చెప్పేటప్పుడు ఒకే విషయం నా చెప్పారు? లేదే. వేరే వేరే విషయములు అక్కడ జరుగుతాయని చెప్పేసి చెప్పారు. దాన్ని మనం చూసుకుందాం ఒకటి తర్వాత ఒకటిగా. ఈ 1000 సంవత్సరములు అయిన తర్వాత ఏది? ఇప్పుడు 2-7 వచనం చదువుకున్నాం కదా! ఈ 1000 సంవత్సరములు అయిన తర్వాత ఇంకా ఏంటి అనేది 20 మిగతా భాగం ఉంది 20 అధ్యాయంలో. 21లో ఉంది, 22లో కూడా చెప్పబడింది. అది తర్వాత చూసుకుందాం. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇది ఈ 1000 సంవత్సరముల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 1000 సంవత్సరముల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ 1000 సంవత్సరముల గురించిన ప్రవచనములు చాలా ఉన్నాయి. అంటే చూసుకుంటే ఈ 1000 సంవత్సరముల కోసం చేసిన ప్రవచనాల కన్నా వేరే దేనికి ఎక్కువ ప్రవచనములు చేయబడలేదు. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు కొంచెం ఆలోచన చేసుకోవాలి. సరే. ఇప్పుడు ఈ 1000 సంవత్సరముల పరిపాలన ఉంది కదా! 1000 ఏండ్ల పరిపాలన. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎలాగుంటది అని చెప్పాలి అంటే ఒక ముక్కన చెప్పాలంటే దానికే చెప్పాను. ఎఫెసు సంఘముకు రాసిన పత్రికలో పౌలు ఒక్క వచనంలో చెప్పాడు. ఎఫెసు సంఘము రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. చూడండి ఈ వచనం మీరు చూసినా ఎన్నిసార్లు చదివినా పై మనకు అర్థమవుతుంది కానీ దీంట్లో ఉన్న లోతు మనకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు దాన్ని చదివి చూడండి ఏం అర్థమవుతుంది మీకు? సింపుల్గా ఇలా అర్థమవుతుంది. ఏంటి? ఏం అర్థమవుతుంది? దేవుడు పరలోకం నుండి కానీ ఈ లోకం నుండి కానీ అన్నిటినీ సమకూర్చి యేసయ్య దగ్గర పెట్టేశారు. అన్నిటిని ఒక్కటి చేసి యేసయ్యకి పెట్టేశారు. నిజమైన అర్థం ఇది కాదు. నిజమైన అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 7వ వచనం చూసుకున్నామా?
దీని మొత్తం ఎస్సెన్స్ ని తీసుకొచ్చి ఈ వచనంలో పెట్టారు. ఏమన్నా అలాగ అర్థమైందా? అలా ఉందా వచనం? లేదు కదా. ఇవి నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ వచనం మనకి ఎందుకు అంత ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుందంటే, మొత్త షరతు వెయ్యేండ్ల పరిపాలనలో మొత్తం షరతును ఇక్కడ మొత్తం అంశం ఇక్కడే పెట్టాడు. అందుకని దేవుడు ఇక్కడ ఈ వచనం ద్వారా ఏం చెప్పందుకు వస్తున్నాడు? పౌలు ద్వారా రాసిచ్చాడు కదా, ఏం చెప్పందుకు వస్తున్నాడు అని చూస్తే, ఇక్కడ ఇంగ్లీష్ లా ఈ సంకల్పమును బట్టి నీ తెలుగులో ఉందా? ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చేసి ఏముందంటే, ఈ సంకల్పమును అనే దీనికి ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ అని ఉంది. ఏమని ఉంది? ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్ అని ఉంది. ఇప్పుడు ద డిస్పెన్సేషన్ అంటే ఏం అర్థం వినాలి. ఇక్కడ బైబిల్ అలా మూసిపెట్టండి. డిస్పెన్సేషన్ అంటే ఏమర్థం? ఇంగ్లీష్ లో ఉండే ఈ పదానికి ఏమర్థం అంటే, చరిత్రలో బాగా అర్థం చేసుకోండి. చరిత్రలో దేవుడు లేని సమయం అని ఏదన్నా ఉందా? ఈ సృష్టిలో, మన చరిత్రలో సృష్టి మొదలైన దాని తర్వాత దేవుడు లేని సమయం అని ఏదైనా ఉందా? లేదు కదా. ఓకే, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ముందు చదువుకున్నాం ఏమని? 7 రాజ్యములు, 7 సామ్రాజ్యములు వచ్చిందని చెప్పేసి. ఏమేమి సామ్రాజ్యములు? మొదటి నుంచి చూసుకుంటే ఏమేమి సామ్రాజ్యములు? ఐగుప్తు సామ్రాజ్యం, ఐగుప్తు తర్వాత అసిరియా సామ్రాజ్యం, అసిరియా తర్వాత బబులోను సామ్రాజ్యం, మాదిహ గ్రేక సామ్రాజ్యం, దాని తర్వాత మాదిహ పారసీక సామ్రాజ్యం, గ్రేక సామ్రాజ్యం, రోమా 6, 7వది ఏంటి ఇంకా రాబోతుంది, పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. ఇవన్నిటినీ, ఇన్ని సామ్రాజ్యములను ఏలింది ఎవరు? సాతాను కదా, సాతాను. మరి ఈ అన్ని సామ్రాజ్యం ఈ లోకంలో వీడు ఏర్పాటు చేసుకుని ఏలినా గాని వీడి పైన ఎవరున్నారు? దేవుడున్నాడు కదా. దేవుడున్నాడా లేదా? ఓకే, ఇప్పుడు ఈ డిస్పెన్సేషన్ అనే పదముకు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రతి సమయములో, ఆ సమయములో, ఆ చరిత్రములో, ఆ సమయములో దేవుడు మనతో, బాగా అర్థం చేసుకోండి, దేవుని పాలన మనకు ఎలాగుండింది, దేవుని ప్రవర్తన మనుషుల ఎడల, సృష్టి ఎడల ఎలాగుండింది అని చెప్పేదే డిస్పెన్సేషన్. ఇప్పుడు ఈ వచనంలో సంకల్పమును పెట్టించిందా? ఈ వచనంలో ఏం చెప్తున్నారంటే, దేవుడు తన సంకల్పమును బట్టి ఫుల్నెస్ ఆఫ్ టైమ్ అని ఉంది. అది తెలుగులో చెప్పబడలేదు సరిగ్గా. ఫుల్నెస్ ఆఫ్ టైమ్ అంటే దేవుడు తన సంకల్పమును బట్టి చివరి రోజులో, ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్ అంటే సమయము ముగింపుకు వచ్చేటప్పుడు. ఏ సమయం ముగింపు వచ్చేటప్పుడు? ఈ లోకం సంబంధించిన ఆ సమయం ముగింపుకు వచ్చేటప్పుడు ఆయన సంకల్పమును బట్టి ఏం చేశాడంట? అన్నిని సమకూర్చాడు. దేని? పరలోకంలో ఉన్నది గాని, ఈ లోకంలో ఉన్నది గాని అన్నిని సమకూర్చి ఏం చేశాడంట? యేసయ్యలో పెట్టేశాడు. ఏం చేశాడు? యేసయ్యలో పెట్టేశాడు. మీకు ఇప్పుడు వచనం గుర్తు రావాలి. మత్తయిలో ఈ వచనం చెప్పబడింది, అలాగే కీర్తనలో కూడా ఈ వచనం చెప్పబడింది. ఏం తెలుసా? తండ్రి శత్రువులు అందరినీ అణగదొక్కి యేసయ్య కాళ్ళ పెట్టే వరకి యేసయ్యను విశ్రాంతి తీసుకోమన్నాడు. నీ కాళ్ళ కింద పెట్టుతా అన్నాడు. అది గుర్తు రావాలి మనకి. సరే, ఇక్కడ ఈ వచనం అర్థమైందా మీకు? దీని ఇంకా తేటగా చూసుకుందాం, సరేనా? ఎఫెసు 1:10. ఎందుకంటే ఈ వచనం మనకి మూల వచనం లాగా దీని ఆధారం చేసుకునే మనం ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసు 1:10లో ఈ వచనం మనతో ఏం మాట్లాడుతుందంటే, ఈ సృష్టి ముగింపుకు వచ్చేటప్పుడు, ఈ సృష్టికి సంబంధించిన సమయం ముగింపుగా వచ్చేటప్పుడు దేవుని సంకల్పమును బట్టి చివరి రోజులు ఉన్నాయి కదా, ఆ చివరి రోజుల్లో దేవుని సంకల్పమును బట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? పరలోకంలో ఉన్నవి గాని, భూమిలో ఈ లోకంలో ఉన్నవి గాని అన్నిటినీ సమకూర్చి తండ్రి ఏం చేశారంట? యేసయ్యలో పెట్టారంట. ఎక్కడ పెట్టారు? యేసయ్యలో పెట్టారు. యేసయ్యలో పెట్టి ఏం చేస్తున్నారు? అన్ని యేసయ్య కోసమే యేసయ్యలో పెట్టి ముగింపుకి తీసుకొచ్చారు అని ఉంది. ఇప్పుడు మన చదివిన ఈ ఎఫెసు 1:10ని మనం చదువుకున్న ప్రకటన 22:7కి సంబంధం ఏంటి?
ఒక్క సంబంధం చెప్తా ఇప్పుడు, ఆ తర్వాత తేటగా చూసుకుందాం. ఇప్పుడు ప్రకటన 22 నుంచి 7 వచనములలో దేని గురించి మాట్లాడుతున్నాము? 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన ముందు ఏం జరుగుతాయి? యేసయ్య వచ్చి 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఏం జరుగుతాయి? 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపుకు వస్తాయి. 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపుకు రాగానే రారాజు దిగి వస్తాడు. దిగి వచ్చి ఆర్మగద్దోన్ యుద్ధం అన్ని పోయిందా? అన్ని యుద్ధంలో అన్ని పోయింది. అన్ని పోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన. అంటే ఈ సృష్టి మానవ పరిపాలన నుంచి, శత్రువుల పరిపాలన నుంచి దేవుని చేతికి మారడానికి ముందు ఉండేది ముగింపు రోజులు, చివరి రోజులు. అర్థమైందా మీకు? ఆ చివరి రోజుల గురించే, ఆ చివరి రోజులు అయిన వెంటనే 1000 ఏండ్ల పరిపాలన మొదలవుతుంది. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన మొదలు అయితేనే పరలోకంలో ఉన్నవి గాని, భూలోకంలో ఉన్నవి గాని, తండ్రి అయిన దేవుడు తన సంకల్పములు పెట్టి అన్నిటినీ ఏకముగా చేసి సమకూర్చి యేసయ్యలో పెట్టేది. యేసయ్యలో పెడితే 1000 ఏండ్ల పరిపాలన మొదలవుతుంది. అర్థమైందా మీకు? క్లారిటీ ఉందా? సరే, అది ఈ వచనంలో చెప్పబడింది. సరే, ఇప్పుడు ఏంటి అంటే డిస్పెన్సేషన్ అన్న పదముకు, ఇంగ్లీష్ పదముకు గ్రీక్ పదం ఏంటి అంటే ఓయికోనోమహి. ఏంటి? ఓయికోనోమహి అనే పదం కాదు, ఓయికోనోమియా అనేది. దీని అర్థం ఏంటంటే గ్రీక పదం. ఎందుకు మనం గ్రీక పదం తీసుకుంటాం, లేకపోతే హెబ్రియా పదం తీసుకుంటాం, లేకపోతే లతీన్ తీసుకుంటాం అంటే ఒకే ఒక కారణం. తెలుగులో, ఇంగ్లీష్లో లేని నిజమైన అర్థం అక్కడ చెప్పబడింది కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటున్నాం, లేకపోతే అన్ని చోట్ల తీసుకోవట్లేదు. 99% మరి చెప్తున్నా, 99% తెలుగు బైబిల్ చదివినా, ఇంగ్లీష్ బైబిల్ చదివినా మనకు అర్థమవుతుంది. ఆ 1% నిజమైన సత్యం, మనకు రహస్యములు, మర్మములు అర్థమవ్వాలంటే మూల భాష కావాలి. అందుకే మనం అక్కడక్కడ మాత్రం వాడుకుంటాం. అర్థమైందా? ఓకే. ఓయికోనోమియా అంటే ఏమర్థం అంటే ఇంగ్లీష్లో డిస్పెన్సేషన్. మరి దీనికి అర్థం వచ్చేసి హౌస్ రూల్స్. హౌస్ రూల్స్ అంటే ఇప్పుడు మన ఇల్లు నడుపుతాం కదా, మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు, మా ఇల్లు, అందరి ఇల్లు ఉంది కదా. మన ఇంటికని కొన్ని న్యాయ విధులు పెట్టుకుంటామా లేదా? కొన్ని రూల్స్ పెట్టుకుంటాం కదా, అదండి. అంటే ఇక్కడ మాట్లాడబడిన ఈ ఇంటి రూల్స్ దేని అంటే దేవుడు తన ఇల్లు అనే దీన్ని సృష్టిగా పట్టుకున్నాడు. ఈ సృష్టి అనే ఇంటికి దేవుడు మనతో ప్రవర్తన చేసే విధం ఉంది కదా, ఆ విధమే డిస్పెన్సేషన్. ఆ విధానానికి కొన్ని రూల్స్ పెడతాడు కదా, కొన్ని విషయాలు పాటిస్తారు కదా, దానే ఇక్కడ హౌస్ రూల్స్ అనేది. సరే, ఈ హౌస్ రూల్స్ అనేది ఎలాగుంటుంది అని చూస్తే దేవుడు ప్రతి సమయంలో, చరిత్రలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, ప్రతి సమయంలో ఒకేలాగా పరిపాలన చేస్తాడా? లేదు. దేవుని పరిపాలన ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు ఐసయ్యకు ప్రవచనం పెట్టి హెజకియా దగ్గర వెళ్ళి చెప్పు అన్నాడు. వెళ్ళాడు కదా ఐసయ్య ప్రవక్త, గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త. వెళ్ళి ఇక్కడ హెజకియాకు ప్రవచనం చెప్పగానే ఏం చెప్పాడు? నీ ఇల్లు, నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడా లేదా? అన్నాడు. ఓకే, ఇది దేవుని ప్రణాళిక కదా. మరి హెజకియా తిరిగి సింపుల్ గా ప్రార్థన చేస్తున్నాడు మనసు లోపల. ఇంకా గుమ్మం దాటలా. ఎవరు చెప్పేసి ఐసయ్య ఇంకా అరణ్మన గుమ్మం దాటలా. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళి చెప్పు 15 సంవత్సరాలు పొడిగించాను అంటాడు. మరి దేవుడు ఎందుకు మారాడు? దేవుడు మారని దేవుడు కదా అంటారు. కాదు, దేవుడు అక్కడ మారలా. దేవుడు ప్రణాళికలో అది కూడా ఉంది. ఎందుకు ఉంది అనేది ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. డిస్పెన్సేషన్ అంటే ఏమర్థం అంటే అక్కడ ఆ వాతావరణం పెట్టి, అక్కడ ఉండే కండిషన్ పెట్టి, దేవుని ప్రణాళికలో ముందే మార్పులు ఉన్నాయి. దేవునికి తెలుసు వీళ్ళు మారుతారని. తెలుసా తెలీదా? హెజకియా మారుతాడని దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. సౌలు మారుతాడు, ఒక దావీదు రావాలని దేవునికి తెలుసా తెలీదా? దేవుని సంకల్పంలో అది ఉంది. మానవ సంకల్పంలో అది లేకపోతే వెంటనే ఏమనుకున్నారు? అదెలా దేవుడు మారుస్తాడు? దేవుడే కదా సౌలును అంగీకరించాడు, ఎలా ఇప్పుడు దావీదుని అడగలమా?
నో. ఆయనకి తెలుసు నువ్వు మారుతావని. ఓకే. ఇప్పుడు ఇలా అడ్డంగా ప్రశ్న వేసుకుందాం. ఏమని? సౌలును రాజుగా పెడితే, ఇశ్రాయేలుకి మొదటి రాజుగా పెడితే, సౌలు దేవుని ఇష్ట ప్రకారం పరిపాలన చేశాడా? లేదే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇలా చేయడని తెలుసు. అందుకే దేవుని ప్రణాళికలా ఇంకోడున్నాడు. దావీదున్నాడు. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడేది దానికి సంబంధం ఏంటంటే, దేవుడు ఆ సమయములలో ఒకేలాగా పరిపాలన చెయ్యడు. దేవుడు ఆ వాతావరణం పెట్టి, ఆ అనుకూలతను పెట్టి, దాని ముందే ఆయన సంకల్పమును పెట్టి ఏముంటది? దాంట్లో మార్పులు జరుగుతాయి. మానవుల గది కొత్తగా ఉండొచ్చు. ఎందుకు దేవుడు మార్చారని. దేవుడు అక్కడ మార్చలేదు, నువ్వు మారావు. దేవుని ప్రణాళిక ప్రకారం నీ జీవితాల్లో నువ్వు మార్పు తీసుకొచ్చావు. అది నీ ఉండే తేడా. సరే. ఇప్పుడు మనం అనుకోవచ్చు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఇల్లుంది. మన ఇంట్లో మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. కొన్ని న్యాయ విధులు పెట్టుకుంటాం. మరి ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా! చిన్నపిల్ల ఇప్పుడే పుట్టిన పిల్ల ఉంది. తనకు ఒకలాగా మనం పాటిస్తాం. ఎలా పాటిస్తాం? కింద వదలం, తీసి పట్టుకుంటాం, అన్ని భద్రతలు చేస్తాం. అదే బిడ్డ 5 సంవత్సరాలు అయితే ఆ పని చేస్తారా? చేయరు. మరి మొదటి సంవత్సరంలో ఆ శిశువు ఏం చేస్తాదో తెలుసా? పాలు తాగుతారు కదా! పాలు వాళ్ళు తాగరు. కొరికి తింటారు. తెలుసా మీకు? కొరకడానికి పళ్ళుండదు. మరి వారు కొరిగే తింటారు. దాన్ని చిగులు అంటారా? చిగుళ్ళు బట్టి కొరుకుతారు వాళ్ళు. ఎందుకంటే అదే వచ్చు. అదే వాళ్ళకి వచ్చు. అర్థమైందా మీకు? మరి 5 సంవత్సరాల్లో పాలు తాగుతారా? తాగరు కదా! తల్లి పాలు మరవాలి కదా! రెండవ సంవత్సరం వచ్చేటప్పుడే మర్చిపోవాలి. మరి 15 సంవత్సరాల కుర్రోడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆ సంవత్సరం ఉండే ఆ చిన్న బిడ్డ ఉంది కదా! ఆ శిశువు దగ్గర ఎలా ప్రవర్తన చేసామో అలాగే మనం 5 సంవత్సరాలు చేస్తామా? 15లో చేస్తామా? 30లో చేస్తామా? 50లో? ఆలోచన చేయండి. అంటే మనం ఆ పిల్ల ఏమనుకోకూడదు. నేను ఒక 2 సంవత్సరాలు ఉండేటప్పుడు నువ్వు అలాగా ఏం చెప్పాలి? బుజ్జగించావు, అన్ని పనులు చేసావు. ఇప్పుడు కూడా నీకు నాకు అంతే తేడా కదా వయసు. ఇప్పుడు ఎందుకు చేయలేదు? నీ 25 సంవత్సరాలు అప్పుడు అడగొచ్చా? ఎలా ఉంటది? ఆలోచన చేయాలి. ఇప్పుడు మన రూల్స్ మారుతాం. ఇంట్లో మనం రూల్స్ మారుస్తాం. ఏమని మారుస్తాం? 15 సంవత్సరాల కుర్రోడు ఏమైనా తప్పు చేస్తే కొట్టుతాం, తన్నుతాం. ఎందుకు? శిక్షణము సరిచేయాలని చెప్పేసి. అంతేనా? మరి అదేది 2 సంవత్సరాల బిడ్డ గాని 3 సంవత్సరాలు చేసేటప్పుడు నవ్వుతాం. చూడు వాడు ఎంత బుద్ధిగా చేస్తున్నాడని నవ్వుతాం. మారుతున్నామా మనం? మనం మారలా. ఆ సమయముకు ఆ ట్రీట్మెంట్ కావాలి. 2 సంవత్సరాల బిడ్డకు 15 సంవత్సరాల్లో తప్పు చేస్తే పట్టమని కొడతాం. 25 సంవత్సరాలు వాడు తప్పు చేస్తే కొట్టం. ఏం చేస్తాం? వదిలేస్తాం. ఇంకా వాడు అంతే అని వదులుతాం. అంతేనా? మనం మారేమా? లేదు. మనం మనలాగే ఉన్నాం. మరి ఎదురు వ్యక్తి చేసే ప్రవర్తనను బట్టి మనం ఏం చేస్తున్నాం? మన న్యాయ విధులు మనం మార్చుకుంటాం. దేవుడు ఇప్పుడు మనకన్నా తెలియదు. మన సిచ్యువేషన్ బట్టి మార్చుకున్నాం. ఆయనకి తెలుసు. ముందే తెలిసి ఇవన్నీ జరుగుతాయని. అర్థమైందా మీకు? ఓకే. దీని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. తెలుగులో నేను గూగుల్లో కొట్టి చూశాను, సరిగా రాలా. తెలుగులో ఇంగ్లీష్లో కొట్టి చూస్తే సరిగా రాలా. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని వచ్చింది. అంటే అది కరెక్ట్గా తెలియట్లేదు. అంటే ఏమర్థం అంటే ఆ మెచ్యూరిటీని బట్టి, ఆ వయసును బట్టి, ఆ సమయమును బట్టి అది సంకల్పములు మారుతుంటాయి. అది దేవుని దగ్గర ముందే ఉంది, మానవుల దగ్గర అది ఉండదు. సిచ్యువేషన్ పడి మనం మార్చుకునే వెళుతాం. అందుకని ఇంకోటి కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, మన ఇంటికి భార్య భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీ కుటుంబం మీకు దగ్గరుండే వాళ్ళు వస్తున్నారు. బాగా రిలేషన్ అనుకోండి, దగ్గరుండే వాళ్ళు వస్తున్నారు. ఒక 4 వచ్చారు. మీరు 4 ఉన్నారు, ఇంకో 4 వచ్చారు. చెప్పా చేయకుండా వచ్చారు. మరి బాగా దగ్గరైన వాళ్ళు ఏం చేస్తాం? బాగా చూస్తామా చూడమా? ఓకే. ఇప్పుడు భార్యాభర్త మీరున్నారు. భార్యకి సంబంధించిన 4 వచ్చారు అనుకోండి. ఇప్పుడు భర్త బాగా చూస్తాడా? భార్య బాగా చూస్తుందా?
భార్య బాగా చూస్తుంది. భర్త అటు ఇటు చూస్తాడు, అంటే బాగానే చూస్తాడు, బట్ కొంచెం అటు ఇటు చూస్తాడు. ఇప్పుడు రివర్స్, భర్తకు సంబంధించిన నలుగురు వచ్చారనుకోండి, ఎవరు బాగా చూస్తారు? భర్తనే చూస్తాడు, భార్య చూడదు. చూస్తుంది, పేరుకు చూస్తుంది, లేకపోతే ఇంకా బాగా కావాల్సిన వాళ్ళు ఎప్పుడొచ్చినా ఏదైనా పట్టుకొస్తారు, మంచి చేస్తారు, మంచిదని మంచి చెడు అన్నిటికీ సహాయం చేస్తున్నారంటే భార్య కూడా బాగా చూస్తుంది. ఇప్పుడు ఇదే వీళ్ళు ప్రతిసారి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నెలకు 3 సార్లు వస్తుంటే, వచ్చి 3 రోజులు 4 రోజులు ఉండి బాగా తినేసి అలా వెళ్ళిపోతుంటే ఎలా చూస్తాం? నార్మల్ ఎక్కడో చూస్తాం. అక్కడ వచ్చేటప్పుడు అనుకుంటాం లోపల. ఏమనుకుంటాం? వస్తున్నాడే. ఎందుకు వస్తున్నాడు కూడా మనకు తెలుసు. వస్తాడు, తినడానికి వస్తాడు. తింటారు, పోతారు. దీని వాళ్ళు రావాలి, మనం చెయ్యాలి. తలరాత అనుకుంటావా లేదా? అనుకుంటావా? మరి మనం మారేమా? మనం మారలా. వాతావరణాలు మారింది. ఎదురు వ్యక్తి మనతో అలా ఉన్నారు కాబట్టి మనం ఇలా మారుతున్నాం. అంటే ఇది ఏమంటుందంటే, మన వాతావరణాలను పెట్టి ఏం చేస్తున్నామో ఆ మార్పులు మన దగ్గర తీసుకొస్తున్నాం. ఇది మనం అప్పుడప్పుడు నిర్ణయం చేస్తున్నాం. దేవుడి దగ్గర ఉండేది ఆయన సంకల్పమును బట్టి పర్మనెంట్ గా అది జరుగుతూ ఉంటది. సో అదనమాట. ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటది. అంటే దేవుడు ప్రతి ప్రతి సమయంలో ఆయన మనతో పాలన చేసే విధానము, మనతో ప్రవర్తన చేసే ఆ విధానమును ఆయన మారుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఐగుప్తు సామ్రాజ్యం ఉండేటప్పుడు అప్పుడు దేవుని పరిపాలన ఎలాగుందో అలాగే బాగా అర్థం చేసుకోండి. అలాగే అసిరియా సామ్రాజ్యం వచ్చేటప్పుడు లేదు. అసిరియా సామ్రాజ్యం వచ్చి దాని తర్వాత బబులోన్ సామ్రాజ్యం వచ్చింది, వేరలాగా ఉండింది కదా. ఇంకా ప్రతి సామ్రాజ్యం రాను దేవుని పాలన కూడా వేరే విధానంగానే ఉండింది. అర్థమైందా మీకు? అది ఇప్పుడు దాన్ని చూస్తే మనకు ఒక 5-6 విధముగా ఇంతవరకు మారినట్టుగా మనం చూస్తాం. ఎలాగని చూస్తాం. ఇప్పుడు ఆదాం పుట్టిన దాని తర్వాత, ఆదాం వచ్చిన తర్వాత ఆదాం పడిపోయిన వరకు ఒక్క సమయం అది ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అంటే ఆ సమయంలో ఆదాం వచ్చాడు, ఆదాం సృష్టి అయింది, పడిపోయి పాపం చేసి పడిపోయే ముందుండే ఆ సమయం ఉంది కదా, దాని ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. అంటే ఎలా చెప్పాలి మీకు? ఇప్పుడు ఆదాం వచ్చేసి చేసిన పాపం తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా? తెలియకుండా చేశాడు. ఇది చేస్తే పాపముని కూడా తెలియదో. అర్థమైందా? అది ఒక్క సమయం. దాంట్లో దేవుడు ఆదాం హవ్వలతో ఎలా ప్రవర్తన చేశాడు? అదే ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. అంటే అమాయకతనంగా తెలియకుండా చేసిన ఆ పని, అది ఒక సమయం అయిందా. దాని తర్వాత వచ్చింది మానవుడు పడిపోయిన దాని నుంచి నోవాహు వరకు ఒకటి, అది ఒక సమయం, అది ఒక విధానమైన దేవుని పరిపాలన. అది ఎక్కడుందంటే ద డిస్పెన్సేషన్ ఆఫ్ కన్సైన్స్ అంటారు. అంటే మనుషులు ఏమి చేస్తున్నారో వాళ్ళకు తెలుసు. ఒక ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు నోవాహు సమయంలో ప్రళయం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? పైనుంచి పరలోకం నుంచి దేవదూతలను దేవుని పని కోసం కింద పంపిస్తే, ఈ లోకముకు పంపిస్తే 200 మంది దేవదూతలు ఏం చేశారు తెలుసా? స్త్రీలు బాగా కనిపిస్తున్నారని మానవ జన్మంగా వచ్చి, అంటే వీళ్ళు మానవ ఆకారం వీళ్ళు తెప్పించుకోవచ్చు, వచ్చి ఏం చేశారు? ఆ స్త్రీలతో తప్పు చేశారు. మీకు అర్థమైందా? ఇప్పుడు తెలిసి చేశారా, తెలియకుండా చేశారా? తెలిసే చేశారు. అది ద డిస్పెన్సేషన్ ఆఫ్ కన్సైన్స్, తెలిసి చేయడం. ఓకే. తర్వాత నోవాహు కాలం నుంచి మోసే, కరెక్ట్ చెప్పాలంటే అబ్రహాం కాలం నుంచి మోసే వరకు చూస్తే ద డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిసెస్. ఏంటి? వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? వాగ్దానాలు. అబ్రహాం నుంచి మోసే వరకు చూడండి, అన్ని వాగ్దానాలే. అది అలా ఏలుబడి జరిగింది. దాని డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిస్. దాని తర్వాత మోసే నుంచి క్రీస్తు ప్రభు వరకు, యేసయ్య వరకు, అది ఒక డిస్పెన్సేషన్. ఆ డిస్పెన్సేషన్ ఏంటి? ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా. ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? మోసే దగ్గర నుంచి యేసుక్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రమే పాలన చేసింది. అంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ద్వారా పాలన చేశాడు. అయిందా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి
ఈ 1000 ఏండ్ల పరిపాలన ఉంది కదా, ఆ 7 ఏండ్ల శ్రమల కాలం ముందు వరకు ఏం డిస్పెన్సేషన్? ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్, కృపకాల కింద ఉన్నాం. యేసయ్య ఉన్నారు కాబట్టి యేసయ్యని నమ్మితే, విశ్వసిస్తే కృప మనకు పనిచేస్తుంది. ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. మరి 7 ఏండ్ల శ్రమల కాలం మొదలైంది, ముగింపు వరకు చిన్న పీరియడ్ 7 సంవత్సరంలో ద డిస్పెన్సేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ మనం చూసుకున్నాం. ఇంకా జడ్జ్మెంటే కదా అది, 7 సంవత్సరములు, అది చిన్న పీరియడ్. మరి ఇప్పుడు అది కూడా అయిపోయిన తర్వాత ఇంకోటి ఉంది కదా దీని తర్వాత, అంటే 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయింది. ద డిస్పెన్సేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే న్యాయం తీసేది, తీర్పు తీర్చేది అయిపోయింది. దీని తర్వాత 1000 ఏండ్ల పరిపాలనకు వెళుతున్నాం. ఇది ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన, ఈ డిస్పెన్సేషన్, ఇప్పుడు స్టార్ట్ అయిన డిస్పెన్సేషన్ ఏంటి అంటే, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు మనతో ఎలా ప్రవర్తన చేస్తాడు, అర్థమైందా? ఈ డిస్పెన్సేషన్కి ఏంటి అని మనం మాట్లాడితే అదే మనను ఎఫెసు 1:10 తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? ఎఫెసు 1:10. చదవండి ఇంకోసారి ఎఫెసు 1:10. ఈ సంకల్పమును బట్టి, ఈ దేవుని సంకల్పమును బట్టి, ఆయన ఇక్కడ చూడండి, ఈ సంకల్పమును బట్టి అంటే దేవుని సంకల్పం చివరి రోజులో ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మీకు కొంచెం తేటగా అర్థమైందా? ఈ వచనంలో ఏం చెప్పబడిందంటే, అన్ని కాలములు దేవుడు పరిపాలించిన కాలములు అన్ని అయిపోయి ఎక్కడున్నాం ఇప్పుడు? 1000 ఏండ్ల పరిపాలన మొదలవుపోతుంది, అక్కడ ఉన్నాం. 1000 ఏండ్ల పరిపాలన మొదలవ్వే ఈ సమయంలో తండ్రిని దేవుడు ఏం చేశారు? పరలోకంలో ఆయన సంకల్పమును బట్టి పరలోకంలో ఉన్నవి గాని ఈ లోకంలో ఉన్నవి గాని అన్నిటిని సమకూర్చి ఎక్కడ పెట్టారు? యేసయ్యలో. తన సంకల్పమును బట్టి తనను తాను నిర్ణయించుకున్న ప్రకారం యేసయ్యలో పెట్టినట్టుగా ఉంది. సరే, ఇప్పుడు ముఖ్యమైన పాయింట్కి వచ్చాం. ఇక్కడ ఈ వచనం ఏది? ఎఫెసు 1:10. ఆయన సంకల్పమును బట్టి ఉంది కదా, అది దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఆ సమయంలో, అదే డిస్పెన్సేషన్, దేవుడు ఆ సమయంలో ఆయన మన మానవులతో ఎలా ప్రవర్తన చేశాడు అనేది ఆయన సంకల్పమును బట్టి. అర్థమైందా? దాని తర్వాత ఇంగ్లీష్లో ఉంది ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్, అది తెలుగులో లేదు. ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్ అంటే ఆ చివరి రోజుల్లో. అంటే ఇప్పుడు దేవుడు తన సంకల్పమును బట్టి ఆ చివరి రోజుల్లో, ఏ చివరి రోజులు? 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపు వచ్చిన తర్వాత ఇది అంటే ఇది ముగింపు, ఇది ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్ అంటే చరిత్రం అయిపోయింది, ఇంకా చరిత్రం లేదు. ఏ చరిత్రం అయింది? ఈ లోక సృష్టి సంబంధించిన మానవుల చరిత్రం సమయం అయిపోయింది. ఇంకా మొదలయ్యేది దేవుని సమయం. దేవుడే డైరెక్ట్ వచ్చి పరిపాలన చేసే సమయం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఇక్కడ అన్నిటిని సమకూర్చి యేసయ్యగా పెట్టుతున్నాడు అనేది. ఎందుకంటే ఇక్కడ ఫుల్నెస్ అనే పదం, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా. ఫుల్నెస్ అనే ఇంగ్లీష్ పదముకు అక్కడ వాడబడిన గ్రేక పదం వచ్చేసి ప్లేరోమా. ఏంటి? ప్లేరోమా. ప్లేరోమా అంటే కంప్లీట్, ముగించబడింది అని అర్థం. అర్థమైందా? ముగించబడింది అంటే మానవుల సమయం ముగించబడింది. అంటే మానవుల సమయం అంటే మానవులు తనను తానే తన సొంత దారిలో వెళ్ళి ఏలుబడి చేసే సమయం ముగించబడింది, ఇంకా దేవుని సమయం మొదలైంది అని చెప్పడానికి అక్కడ ఇలా చెప్పబడింది. ఇది ఏ సమయం అని చూస్తే, ఇప్పుడు మనం మాట్లాడేది ఏ సమయం చూస్తే కరెక్ట్ గా ఆర్మగెద్దోని యుద్ధం ముగించబడింది. దాని తర్వాత మొదలయ్యే సమయం 1000 ఏండ్ల పరిపాలన. అదే ఆర్మగెద్దోని అయిపోతే ఇంకా 1000 ఏండ్ల పరిపాలన మొదలైంది. అర్థమైందా? ఈ సమయం గురించి మనం మాట్లాడుతున్నాం. దీనే మనం ఏం చేస్తున్నాం అంటే ద ఫైనల్ డిస్పెన్సేషన్. ఈ లోకంలో ఇది, ఈ లోకంలో ఇప్పుడున్న లోకం ఉంది కదా, ఈ లోకం, ఈ ఆకాశం ఉందా, ఈ లోకంలో ఇదే ఫైనల్ డిస్పెన్సేషన్. ఏది ఫైనల్ డిస్పెన్సేషన్? ఇంతవరకు మనం చూసాం కదా, ఏమేం చూసాము? ఆదాం పుట్టిన దాని నుంచి ఆదాం పడిపోయే వరకు ఒకటి, రెండవది ఏంటి? ఆదాం పడిపోయిన దాని నుంచి నోవాహు వరకు ఒకటి, తర్వాత అబ్రహాం నుంచి మోసే వరకు ఒకటి, తర్వాత మోసే నుంచి యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి నుంచి 1000 ఏండ్ల పరిపాలన. ఇవన్నీ తర్వాత ఇంకోటి 7 ఏండ్ల శ్రమల కాలము, చిన్న న్యాయం తీర్చేది.
దీనికి తర్వాత ఉండే ఆ ఒక్కటి ఉంది కదా, అదే ఫైనల్ డిస్పెన్సేషన్. ఎందుకు దీని ఫైనల్ డిస్పెన్సేషన్ చెప్తున్నామంటే, ఇప్పుడు మనం 5-6 మాట్లాడాం కదా, ఇలాగా ఈ ఫైనల్ డిస్పెన్సేషన్ తర్వాత ఇంకొక డిస్పెన్సేషన్ లేవు. ఎందుకు లేవు? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఈ భూమి, ఈ ఆకాశం గద్దించిపోవును, ఉండదు. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తది. అందుకని ఈ లోకంలో ఇదే ఫైనల్ డిస్పెన్సేషన్. ఇది 1000 ఏండ్ల పరిపాలన. చివరి సమయం, చివరి రోజులు అన్ని ముగింపు వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, అది సరైన ఫైనల్ డిస్పెన్సేషన్ గా అది ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటంటే అన్నిటినీ సమకూర్చి యేసయ్యలో పెట్టడం అని ఉంది కదా. దానికి అర్థం ఏంటి? ఎఫెసు 1:10 మాట్లాడేది అన్నిటినీ, పరలోకం ఉండదు కానీ ఈ లోకం ఉండదు కానీ అన్నిటినీ సమకూర్చి ఎక్కడ పెడుతున్నారు? యేసయ్యలో. అంటే దానికి అర్థం ఏంటి? కదా, ఏంటి సమకూర్చి అలా పెట్టడం అంటే అర్థం ఏంటి? చాలా ముఖ్యమైన భాగం ఇదే. ఏమని చూస్తే ఇక్కడ ఇంగ్లీష్ లో ఉండేది గేదర్ టుగెదర్ ఇన్ వన్ అని ఉంది. అంటే అన్నిటినీ ఏకముగా చేసింది కదా, ఏకముగా చేసి క్రీస్తులో అని ఉంది కదా. దానికి గేదర్ టుగెదర్ ఇన్ వన్. ఈ గేదర్ టుగెదర్ ఇన్ వన్, ఈ 4 పదాలకి గ్రీక పదం, ఒక పదం ఉంది. గ్రీక పదం ఏంటి అంటే కెఫలాయిమహి అనే పదం ఉంది. దీని ముందు అణ అని పదం, అణ కెఫలాయిమహి అని ఉంది. ఒకే పదం. ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్ లో చెప్పామో అన్నిటిని సమకూర్చి యేసయ్యలో పెట్టని చెప్పాము, ఒకటిలో పెట్టది. దానికి గ్రీకులో వాడబడిన ఈ లెంతీ పదం ఏంటి? అణ కెఫలాయిమహి అని ఉంది. దీనికి అర్థం ఏంటంటే అన్నిటిని తీసుకొచ్చి ఒక్క వ్యక్తి దగ్గర పెట్టడం అని అర్థం. అన్నిటిని తీసుకొచ్చి ఒక్క వ్యక్తి దగ్గర పెట్టడం. ఆ వ్యక్తి ఎవరు? యేసయ్య. అంటే తండ్రి ఇక్కడ ఎఫెస్ సంఘంలో రాసిన పత్రిక తండ్రి ఏం చెప్తున్నారంటే, ఆయన సంకల్పమును బట్టి పరలోకంలో ఉండేవి గాని ఈ లోకంలో ఉండేవి గాని అన్నిటిని ఏకముగా సమకూర్చి యేసయ్యలో పెట్టేశారు అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయింది. సరే, ఇప్పుడు మనం చూస్తే ఏంటిని సమకూర్చి యేసయ్యలో పెట్టబడింది అది మనం చూడాలి కదా. ఏమి అంటే అన్నిటిని ఒకటి చేసి ఏకముగా చేసి సమకూర్చి యేసయ్యలో పెట్టింది ఏంటి అని చూస్తే, ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలనకు ముందు వరకి బాగా చూడండి. 1000 ఏండ్ల పరిపాలన ముందు వరకి ఈ సృష్టి ఎవరి కంట్రోల్లో ఉండింది? అన్ని శత్రువుల చేతిలో ఉండింది. ఏదో మారింది, ఏదో జరిగింది. సరే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా. ఏం ప్రశ్న అంటే, ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఈ వచనంలో మీరు సురుకైన వాళ్ళంటే ఇప్పుడే మీరు పట్టిండాలి దాన్ని. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, నేను మీకు సరిగ్గా చెప్తా. ఈ గ్రీక పదం చెప్పాం కదా, గేదర్ టుగెదర్ ఇన్ వన్ అని చెప్పేసి. దీని గ్రీక పదం ఏం చెప్పాం? కెఫలా ఈ మహి అని చెప్పాం కదా. దీని ముందు అణ అనే పదం, అణ కెఫలా ఈ మొహి. ఈ అణ అనే పదం ఏంటంటే మరలా అని అర్థం. అంటే ఇవన్నీ పరలోకం ఉండేది కానీ భూలోకం ఉండేది కానీ అన్నిటినీ ఏకముగా సమకూర్చి యేసయ్యలో మరలా పెట్టబడింది అని అర్థం. దానికే అక్కడ గ్రీక పదం వాడుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు గేదర్ టుగెదర్ ఇన్ వన్ అని ఇంగ్లీష్ లో ఉంది. మరి అన్ని సమకూర్చబడింది అక్కడ ఉంది కానీ మరలాన్స్ ఉందా? లేదు. తెలుగులో లేదు, ఇంగ్లీష్లో లేదు. అందుకే మనం దేనికి వెళ్ళాం? గ్రీక్ వెళ్ళాం. ఇప్పుడు మరలా అని ఉంది. అంటే దానికి అర్థం ఏంటి? మరలా అనే పదం ఎప్పుడు వాడతారు? ముందు ఒకసారి జరిగుంటే, ముందు ఒకసారి 2 సార్లు జరిగుంటే మరలా అనే పదం వాడతారు. బట్ ఇక్కడ ముందు ఒకసారి 2 సార్లు ఏమి జరిగింది? ఇక్కడ ఏమి జరిగిందంటే పరలోకంలో ఉన్నవి కానీ భూలోకంలో ఉన్నవి కానీ అన్నిటినీ ఏకముగా సమకూర్చి యేసయ్య దగ్గర మరలా పెట్టబడింది. అంటే దీని ముందు ఉండింది, అంతే కదా? అదే కదా అర్థం. దీని ముందు ఎప్పుడో ఉండింది. ఎప్పుడు ఉండింది? ఓకే, ఎప్పుడు ఉండిందంటే మీకు 2-3 విషయాలు చెప్తాను, మీకు తెలిసిపోతుంది. ఎప్పుడు ఉండిందంటే ఎప్పుడు మానవుడు బాగా దగ్గర సంబంధం దేవుడితో పెట్టుకున్నాడో అప్పుడు. ఎప్పుడు మానవుడు వ్యక్తిగతమైన సంబంధం పెట్టుకున్నాడో అప్పుడు. ఇప్పుడు మీకు క్లూ తొలగల. ఇప్పుడు నేను చెప్పే దీనిలో క్లూ తొలుగుతుంది. ఎప్పుడు మానవుడు దేవుడితో నడిచాడో అప్పుడు. ఎప్పుడు దేవుడు
పరలోకం నుండి రోజు వచ్చి బాగా చల్లని గాలిలో మానవుడితో తిరిగాడో అప్పుడు. ఎప్పుడు? కదా, ఆదాము. ఏదేను వనంలో. అంటే ఇక్కడ ఏం అర్థమైంది మనకు? అనా కెఫలా ఈ మహి అంటే పరలోకంలో ఉన్నవి గాని ఈ లోకంలో ఉన్నవి గాని ఏకముగా సమకూర్చి మరలా యేసయ్యతో పెట్టబడింది, యేసయ్యలో ఇవ్వబడింది, పెట్టబడింది. అంటే దీని ముందు ఎక్కడ ఉన్నింది? ఏదైనా తోటములో, ఏదైనా వనములో దేవుడు ఆదాము అవ్వలను సృష్టి చేసి వాళ్ళు పాపం చెయ్య దానికి ముందు వరకు అది యేసయ్యలోనే ఉండింది. ఏది? మానవులు గాని సృష్టి గాని మొత్తం యేసయ్యలోనే ఉండింది. ఇప్పుడు మానవుడు దాన్ని పాడు చేసుకున్నాడు, సాతాను మోసం చేశాడు, మానవులు పడిపోయారు. అక్కడి నుంచి సాతానుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన మొదటిలోనే మరలా ఇవన్నీ యేసయ్యలో పెట్టబడింది అనేది ఎఫెసు 1:10. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా లేదా? అద్దండి. ఎప్పుడు ఇది? డ్యూరింగ్ మిల్లెనియం. అంటే 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు అది. ఓకే, ఇప్పుడు ఈ చివరి డిస్పెన్సేషన్, ద ఫైనల్ డిస్పెన్సేషన్ ఉంది కదా, ఈ ఫైనల్ డిస్పెన్సేషన్ లో ఏంటి అని చూస్తే, ఈ ఫైనల్ డిస్పెన్సేషన్ 1000 ఏండ్ల పరిపాలన ఉంది కదా, ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుంది? ఏమైనా ఐడియా ఉందా? యేసయ్య యెరూషలేముని రాజధానిగా పట్టుకుని 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు కదా. ఇప్పుడు మనం ప్రకటన 22వ వచనం నుంచి 7వ వచనం చూసుకున్నాం. దాంట్లో ఏముంది? పైనుంచి దేవదూత వచ్చాడు, అదే చూసాం. పైనుంచి దేవదూత, వినండి ఇక్కడ చూడండి. పైనుంచి దేవదూత వచ్చాడు. దేని పట్టుకుని వచ్చాడు? చేత పెద్ద సంఖ్యలు పట్టుకొచ్చాడు. తర్వాత దేని తాళపు చెవులు? అగాధముగా తాళపు చెవులు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏం చేశాడు? మిగిలి ఉన్న ఒకడు, సృష్టిలో మొత్తానికి మిగిలింది సాతాను ఒకడే కదా. దాని ముందే అంగీకరిస్తున్న కొత్త ప్రవక్తను తీసి అగాధంలో వేసాడు. వీడు ఒక్కడే ఉన్నాడు, ఆ సంఖ్యలతో కట్టాడు. ఎక్కడ అగాధంలో పడవేసి ఏం చేశాడు? తాళం వేసి ఇంకేం చేశాడు? ముద్రేసాడు కదా. ఎందుకు ముద్రేసాడు? ఇంకా ముద్రను ఇక్కడి నుంచి ఎవడు ఇప్పలేడు, దేవుడు వేసింది కదా, వాడు రూపం నుంచి రాలేడు. ఇంకోటి కన్ఫైన్డ్ అంటే బంధించబడ్డాడు సంఖ్యలతో, ఎక్కడ కదలడానికి లేదు. ఎందుకంటే వాడు సంఖ్యలు వేయలేదనుకోండి, వాడు రూపలు అక్కడ ఏం చేస్తాడు? దెయ్యాలని మారుస్తాడు, ఏమి శిక్షలు ఉన్నాయని మారుస్తాడు. అందుకని కట్టుబడి అక్కడ కూర్చున్నాడు. ఓకే, ఇప్పుడు ఇది అయిన తర్వాత అక్కడ అపోస్తలుడైన యోహాను ఏం చేస్తున్నాడంట? అక్కడ ఏముంది అంటే, ఈ 1000 ఏండ్లు అయిన తర్వాత సాతాను కొంతకాలం విడవబడతాడు అని ఉంది. దాని తర్వాత ఏంటంటే, అపోస్తలుడైన యోహాను గారు సింహాసనములు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? సింహాసనములు. సింహాసనంలో ఎవరు కూర్చున్నారు తెలుసా? చెప్పండి. సింహాసనంలో ఎవరో కూర్చున్నారంట. వాళ్ళు ఎవరు తెలుసా? ఈ లోకంలో ఇవ్వబడిన జీవితంలో, మానవులకు ఇవ్వబడిన జీవితంలో ఎవరైతే విశ్వాస జీవితంలో విశ్వాసమును గెలిచి, యేసయ్య ఇచ్చిన విశ్వాసంలో, విశ్వాస జీవితంలో యేసయ్య నడిచిన బాటలో నడిచి ఆ జీవితమును గెలిచి యేసయ్య కోసమే బతికిన వాళ్ళు, యేసయ్య కోసమే మరణించిన వాళ్ళు, తర్వాత అంత్యక్రీస్తు వాడి ముద్ర వేసుకోకుండా, చేతింది గాని నొసలేంది గాని ముద్ర వేసుకోకుండా, వాడి ప్రథమగా ఎవరో నమస్కారం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరో, వీళ్ళందరినీ ఎక్కడ చూశాడంటే అక్కడ సింహాసనంలో చూశాడు. వీళ్ళందరూ సింహాసనంలో చూసిన వీళ్ళందరూ యేసయ్యతో 1000 ఏండ్లు పరిపాలన చేస్తారంట. ఉందా లేదా? పరిపాలన చేస్తారు. ఇది మొదటి పునరుద్ధానం అని ఉంది. ఏమని ఉంది? మొదటి పునరుద్ధానం. అంటే ఏది మొదటి పునరుద్ధానం? 7 ఏండ్ల శ్రమల కాలం ముందు ఎత్తబడే గుంపులో సంఘం గుంపులో ఉంటది కదా, వాళ్ళు. తర్వాత ఎవరైతే 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసయ్యని ఎరిగి విశ్వాస జీవితంలో నాకు యేసయ్యనే దేవుడిని చెప్పుకున్నారో వీళ్ళందరికీ ఇది మొదటి పునరుద్ధానం. అయిపోయిందా? ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాల్పొంపులు పొందారో వాళ్ళు ధన్యులని వాక్యం చెప్పింది. ఉందా? ఓకే, ఇంకా ఏముంది అక్కడ? ఈ మొదటి పునరుద్ధానంలో పాల్పొంపులు పొందిన వాళ్ళకు రెండో మరణముకు అధికారం లేదు అని చెప్పబడింది. రెండో మరణముకు అంటే, రెండో మరణం అనేది ఏంటి చెప్తా. రెండో మరణం అనేది ఏంటంటే, దానికైనా ముందు మొదటి మరణం చెప్తా, తెలియాలి కదా. రెండో మరణం గురించి మొదటి మరణం ఏంటంటే,
యేసయ్య మధ్యాకాశంకి వచ్చి తన వధువు కోసం అంటే సంఘము కోసం వచ్చేటప్పుడు ఎవరైతే అప్పుడే మృతులై మరణించి ఉన్నారో పాతిపట్టబడిన వాళ్ళ శరీరంలో, తర్వాత ఆ సమయంలో ఎవరైతే బతికున్నారో ఈ లోకంలో వీళ్ళ శరీరంలో, మట్టి శరీరంలో, ఇప్పుడు బతికిన వాళ్ళు మొదటి మరణం కూడా చూడరు. బతికిన వాళ్ళు అలాగే మట్టి శరీరం వదిలి మహిమ శరీరంతో వెళ్ళిపోతారు. వాళ్ళకన్నా ముందే మరణించిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మట్టి శరీరం మొదలుపెట్టి మహిమ శరీరంతో వెళ్తారు. వాళ్ళ వెనకాలే బతికిన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఈ యేసయ్య వచ్చేటప్పుడు ఎవరైతే మరణించి ఆల్రెడీ పాతిపెట్టబడినారో వాళ్ళు పోయింది మొదటి మరణం. ఇలాగే ఇంకోరి కూడా మొదటి మరణం ఉంది. ఎవరు? అన్యులు దేవుని ఎరగకుండా చచ్చిపోతారు కదా, వాళ్ళను కూడా భూమిలో పాతి పెడతారు. వాళ్ళకు కూడా అది మొదటి మరణం. మరి అన్యులందరికీ కూడా రెండో మరణం 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఉంది. ఏది? పైకి వెళ్ళిన తర్వాత ప్రాణ ఆత్మలు అన్ని కలిసి వాళ్ళకు కూడా పునరుద్ధానం ఉంది. వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఈ మట్టి శరీరం అలాగే వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ కలుస్తారు. ప్రాణాత్మ వాళ్ళతో కలిసి అగాధంలో ఉంది కదా, అక్కడే ప్రాణాత్మలతో కలిస్తే అక్కడే ధవళ సింహాసన తీర్పు తర్వాత పర్మనెంట్ గా నరకంగా వెళ్ళిపోతారు. మరి ఈ మొదటి పునరుద్ధానాలు అయ్యారు కదా, మనందరూ సంఘంలో ఎత్తబడిన వాడు 2 శ్రమల కాలంలో అందరూ ఎత్తబడిన వాళ్ళు అక్కడ పైన ఉన్నారు కదా, వీళ్ళనే అపోస్తలుడైన యోహాను ఏం చేస్తున్నాడు? అక్కడ సింహాసనంలో చూస్తున్నాడు. వీళ్ళే ఏం చేస్తున్నారు? 1000 ఏండ్ల పరిపాలన యేసయ్యతో పరిపాలన చేస్తున్నారు. వీళ్ళకు రెండో మరణంకు వీళ్ళని పట్టుకోవడానికి అధికారం ఇవ్వబడలేదు. ఎందుకంటే వీళ్ళు మొదటి పునరుద్ధానంలో వచ్చేసారు. ఈ మొదటి పునరుద్ధానంలో ఏమయ్యారు? వీళ్ళు యేసయ్యతో కలిసిపోయి, ఎందుకంటే యేసయ్య కోసం బతికిన వాళ్ళు యేసయ్యతో కలిసి యెరూషలేమును రాజధానిగా పట్టుకుని 1000 ఏండ్లు పరిపాలన చేస్తే వాళ్ళతో కలిసి మనందరూ కూడా పరిపాలన చేస్తాము. ఓకే, ఇప్పుడు వీళ్ళతో కలిసి పరిపాలన చేస్తున్నాం కదా, ఎవరిని పరిపాలిస్తాం కదా? ఎవరిని పరిపాలిస్తాం మనం? ఎవరిని పరిపాలిస్తామంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో బాగా అర్థం చేసుకోండి. 7 ఏండ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడి పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారు. ఇంకా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరైతే విడవబడిన గుంపు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు యేసయ్యను గట్టిగా పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత యేసయ్యను గట్టిగా పట్టుకుని వాళ్ళు కూడా ఎత్తబడిపోతారు, అంటే చంపబడతారు, యేసయ్యను చేరుకుంటారు. ఈ గుంపు ఒకటి. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసయ్యను బట్టి పట్టబడిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఉన్నారు కదా, దీంట్లో బతికిన వాళ్ళు అంటే అంత్యక్రీస్తు ప్రతిమకు కానీ నమస్కారం చేయకుండా, అంత్యక్రీస్తు ముద్ర చేతి యందు నొసలైంది వేయకుండా తప్పించుకుని చాలా మంది ఉంటారు కదా, వీళ్ళు 7 ఏండ్ల శ్రమల కాలం అయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో వీళ్ళు వస్తారు. పోయిన వారమే చూసాం. వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకుంటే వీళ్ళు ఇంకా మృతులే అంటే వీళ్ళకి చావు ఉంది, మరణం ఉంది. మామూలు మనుషులే, వీళ్ళకి మరణం ఇవ్వబడింది. మరి ఇప్పుడు మానవులు అంటే 7 ఏండ్ల శ్రమల కాలం ముందు మానవ జీవితం ఎలా ఉందో అలా ఉండదు. మినిమం వాళ్ళు 100 సంవత్సరములు బతుకుతారని పోయిన వారం చూసాం. మినిమం 100 సంవత్సరములు బతుకుతారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు కంటారు. మరి 100 సంవత్సరాలు 100, 200, 300 అని చెప్పేసి అలా ఉంటారు. మనం ఇప్పుడు చూస్తాం. దాంట్లో మర్రి చెట్టు లాగానే ఉంటుంది. మర్రి చెట్టుకి ఏజ్ ఎంత తెలుసా? ఒక ఉద్దేశంగా చెప్పండి. మర్రి చెట్టుకి ఎన్ని సంవత్సరం ఉంటుంది? ఒక మర్రి చెట్టు కరెక్ట్ చెప్పాలంటే ఒక లెక్క ప్రకారం చూస్తే 1827 సంవత్సరం ఉంటా. అంటే ఆవరేజ్ చెప్పాలంటే 2000 సంవత్సరంలో ఒక మర్రి చెట్టు ఉంటుందంట. అలా బతుకుతారంట. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనలో మనుషులు అలా 100 సంవత్సరములు బతుకుతారంట. అర్థమైందా మీకు? అది వీళ్ళెవరు అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తుగా తప్పించుకుని 1000 ఏండ్ల పరిపాలనలో వచ్చిన వాళ్ళు. వీళ్ళకి మరణం ఉండదు నార్మల్గా. మరి వీళ్ళు కూడా మరణించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరు తెలుసా? ఆ 1000 ఏండ్ల పరిపాలన యేసయ్యనే డైరెక్ట్ ఏలుబడి చేసిన తప్పు చేసేవాళ్ళు. అక్కడ కూడా తప్పు చేస్తున్నారు. దేవుడే ఏలినా కానీ అక్కడ తప్పు చేస్తారు. వాళ్ళు 100 సంవత్సరంలో ఉండకుండా కొంచెం తక్కువ వయసు, తక్కువ ఉండే కూడా 100 సంవత్సరంలే పోతారంట.
నిండు ఆయుస్తో, బాగా అర్థం చేసుకుంటే పూర్తి ఆయుస్సు వచ్చి మరణించే వరే వాళ్ళు ఉంటారంట అక్కడ. అంత గొప్పగా జీవితం. సరే, ఇప్పుడు మనం చూసుకోబోయేది 1000 ఏండ్ల పరిపాలనలో ఎలా ఉంటది, యేసయ్య వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేస్తే అప్పుడు ఈ లోకం ఎలా ఉంటది అనేది మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ముందుగా అక్కడ ఏం ఉండదు అనేటప్పుడు ఆదికాండంలో మూడో అధ్యాయంలో 17 నుంచి 19 వచనంలో మనకు ఏమి ఇవ్వబడింది తెలుసా? మానవుడు తప్పు చేశాడు, ఆదాము వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు శపించబడ్డారు కదా. 3వ అధ్యాయంలో 17 నుంచి 19వ వచనంలో మానవులు తప్పు చేస్తే పడిపోతే శపించబడ్డారు. టక్కుమని మైక్ తీసుకుని 3 వచనాలు చదవండి, 17, 18, 19 మీరే కంటిన్యూ చదివండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆమేన్. అర్థమైందా? ఈ శాపం ఉంది కదా, ఈ శాపం 1000 ఏండ్ల పరిపాలన మొదలైతే వెళ్ళిపోతాయి, ఉండదు. ఎందుకంటే సాతాను, అపవాది వాళ్ళ సమూహములు అక్కడ లేవు. 1000 ఏండ్ల పరిపాలనలో ఏమి లేవు కదా, ఎవ్వరు లేవు. పరిపాలన చేసేది ఎవరు? దేవుడే డైరెక్ట్ గా, యేసయ్యనే డైరెక్ట్ గా అక్కడ పరిపాలన చేస్తున్నాడు. అందుకని ఈ సృష్టి పైన ఆదికాండం 3:17 నుంచి 19లో పడిన ఆ శాపం తీయబడింది, శాపం లేదు. అర్థమైందా మీకు? ఓకే. ఇది ఉదాహరణ చెప్పాలంటే ఈ జంతువులు ఉన్నాయి కదా, ఈ జంతువుల కింగ్డమ్, ద అనిమల్ కింగ్డమ్ ఉంది కదా, ఇది ఎలాగుంటదంటే ఆదికాండం 1:30 చదవండి. అంటే సృష్టిలో దేవుడు ఎలా పెట్టాడు దీనిని చూస్తే ఆదికాండం 1:30 అలా మరి వెళ్తాయి. చదవండి. భూమి మీద నుండి జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రభు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆపండి. ఆమేన్. దేనికి పచ్చని చెట్లు? దేనికి? జంతువులన్నిటికీ, ఆకాశంలో ఎగిరే పక్షులకు కూడా దానికి ఫుడ్ ఏంటంట? ఇప్పుడు యేసయ్యలో మరలా పెట్టబడును ఉంది కదా, అది చూసాం కదా. ఏది? అదే గ్రేక పదం అనా కెఫలా ఓ మెహి అని చూసాం కదా. అన్ని పరలోకం ఉండేది కానీ ఈ లోకం ఉండేది కానీ మరలా యేసయ్యలో పెట్టబడింది అని. అంటే ఆదామనంలో మనుషులు పడిపోయేందుకు ముందు సృష్టి ఉండింది కదా, అది ఇదే. ఇది 1000 ఏండ్ల పరిపాలనలో మొదటి రోజు మరీ వస్తుంది. యేసయ్యలో ఎఫెసు 1 చూసాం కదా, మరలా యేసయ్యలో పెట్టబడబోతుంది. ఇంకోటి చదవండి. ఐసియా 11వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనం టకటకని తీయాలి, స్పీడ్ చదవాలి. ఐసియా 11, 6 నుంచి 9. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. ఏది? తోడేలు అంటే తోడేలు దేని పక్కనంట? గొర్రెపిల్ల వద్ద వాసం చేయును. నార్మల్ గా అది ఏం చేస్తుంది? గొర్రెపిల్లని చూస్తే చంపి తింటది. ఇప్పుడు ఏం చేస్తుంట? దాని పక్కన వాసం చేస్తుంట. ఇంకా చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను. చూసారా? ఇంకా దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎత్తు మేయునట్లు సింహము గడ్డి మేయును. సింహం ఏమి మేయును? గడ్డి మేయును. ఇంకా పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతముల అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆమేన్. అర్థమైందా మీకు? ఇది మరలా సృష్టిలో ఇలా ఉంది, అది మరలా యేసయ్యలో పెట్టబడింది. 1000 ఏండ్ల పరిపాలనలో ఈ 1000 ఏండ్ల పరిపాలన కూడా ఇలాగే ఉంటుంది.
అర్థమైందా మీకు? ఇది ఎఫెసు 1:10 మనకి చెప్పింది. ఇప్పుడు రెండవదిగా ఏ జబ్బు ఉండదు అక్కడ. వెయ్యేండ్ల పరిపాలనలో ఏ జబ్బు ఉండదు. చూడండి మీరు, ప్రతి ఇది మన ఐసియా నుంచే తీస్తాం. ఐసియాలో అన్ని ప్రవచనంలో ఈ వెయ్యేండ్ల పరిపాలన గురించే చెప్పబడింది. ఇప్పుడు అక్కడ జబ్బు అనేది అస్సలు ఉండదు. వెయ్యేండ్ల పరిపాలనలో జబ్బు అనేది ఉండదు. ఐసియా 33:24 తీయండి. ఐసియా 33:24. నాకు ఉమ్. దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడనూ అనడు. ఎందులో? వెయ్యేండ్ల పరిపాలనలో నివసించేవాడు నాకు దేహము బాగలేదని ఎవ్వడు చెప్పడు. దానిలో నివసించు జనులు దోషము పరిహరింపబడును. దోషము పరిహరింపబడును. రాష్ట్రముల అంతే. ఓకే, ఇది ఒకటి చదివరా? ఇప్పుడు ఇక్కడ ఉండే జనాలు ఎవరు? 7 ఏళ్ల శ్రమల కాలంలో తప్పించుకుని అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలు తప్పించుకుని వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళందరూ మృत्यు పొందేవాళ్ళే, మార్టల్స్ అంటారు. వీళ్ళందరూ మృతి పొందేవాళ్ళే. వాళ్ళకి మరణం ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు తప్పు చేస్తే, లేకపోతే 100 సంవత్సరములు వాళ్ళు బతుకుతారు. ఎందుకంటే ఆ సమయంలో వెయ్యేండ్ల పరిపాలనలో కూడా వాళ్ళందరికీ స్వేచ్ఛ సంకల్పం ఇవ్వబడింది. ఫ్రీ విల్ వాళ్ళకి ఇవ్వబడింది. అంటే వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి వెయ్యేండ్ల పరిపాలనలో యేసయ్య ఎలా చేయలేదు తెలుసా? ఫోర్స్ చేసి పరిపాలన చేయాల. వెయ్యేండ్ల పరిపాలనలో కూడా దేవుడు పరిపాలిస్తే ఎంత బాగా చూసుకుంటాడో అంత బాగా చూసుకున్నాడు. మరి 7 శ్రమల కాలం నుంచి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకి స్వేచ్ఛ సంకల్పం ప్రకారం వాళ్ళను దేవుడు వదులుతాడు. దాంట్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు పూర్తి ఆయుస్సు ఉండరు. వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళు శపించబడి చచ్చిపోతారు, లేకపోతే వారు ఉండొచ్చు. ఇదే ఐసియా 65:20లో చెప్పబడింది. ఐసియా 65:20 చదవండి స్పీడ్గా. ఐసియా 65:20. అక్కడ స్లైడ్ ఉంది, ముందే తీసి పెట్టుకోవచ్చు కదా. తీయండి. ఐసియా 65:20. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిష్యులు ఉండరు. ఎక్కడ? అది చూసారా, అక్కడ అనిసింది కదా. 1000 ఏండ్ల పరిపాలన, వేరెక్కడ కాదు. 1000 ఏండ్ల పరిపాలన అక్కడ. చదవండి. దినములే బ్రతుకు శిశువులు ఉండరు. కొద్ది దినములు, చూడండి, కొద్ది దినములే బతుకు శిశువులు ఉండరు అంటే తక్కువ వయసులో చచ్చిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. కాలము నిండని ముసలివారు ఉండరు. కాలము నిండని ముసలివారు ఉండరు అంటే ముసలివారు అంటేనే వాళ్ళు కాలము నిండుంటారు. అంటే 100 సంవత్సరాలు బతికిన తర్వాతనే బాలురు 100 సంవత్సరముల వయసు గల వారే చనిపోవుదురు. ఆ చనిపోయేది కూడా ఎవరు తెలుసా? తప్పు చేస్తే ఆ తర్వాత చచ్చుతారు గాని, లేకపోతే మరి చెట్లా బతుకుతారని. చదవండి ఇంకా. పాపాత్ముడై శాపగ్రస్తుడైన వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. చూసారా? అంటే ఎవరన్నా తప్పు చేసి చచ్చిపోయే వాళ్ళు కూడా 100 సంవత్సరములు బతికే చస్తున్నారు. అర్థమైందా? చాలు. ఇప్పుడు మూడవది ఏంటి అంటే, శరీరంలో ఏదన్నా అంగహీనములు, బాగా అర్థం చేసుకోండి. శరీరంలో ఏదైనా అంగహీనములు ఉన్నా, శరీరంలో ఏదైనా తక్కువ కొదువ ఉన్నా, 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అయిన వెంటనే ఉండదు, అన్ని పూర్తి ఉంటది. అదేనమాట. ఇది 1000 ఏండ్ల పరిపాలన మొదలైతే అందరు ఎలా ఉంటారు? పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. ఒక ఉదాహరణకి, ఒకటి కాలు బాగలేదు, 1000 ఏండ్ల పరిపాలన వచ్చాడు అనుకోండి, బాగైపోతాడు. ఎందుకంటే దేవుడు పరిపాలనలో ఏ కొదువు కూడా ఉండకూడదు. ఒకవేళ కొదువు ఉంది అంటే వాడు చేసుకుంటేనే. అక్కడ అలాంటి యేసయ్య పరిపాలన చేసేటప్పుడు ఏమన్నా దొంగ చేస్తే వాడికి శిక్ష ఉంది, తక్కువ వయసు చేస్తాడు. ఆ తక్కువ వయసు కూడా ఎంత తెలుసా? 100 దాటిన తర్వాత. అర్థమైందా మీకు ఎంత గొప్ప జీవితం అని? అదేండి. ఇప్పుడు యేసయ్య బాగా అర్థం చేసుకుంటే, యేసయ్య మొదటిసారి వచ్చారు కదా, మొదటి రాకడలో పశువుల పాకల పుట్టి వచ్చారు కదా. ఆయన పరిచర్య మొదలుపెట్టేటప్పుడు వెతికి స్వస్థపరిచాడు. ఇంకా 1000 మంది వచ్చినా గాని ఆయన ఎక్కడ ఈ రోజు సరిపోను రేపు చూసుకొని పంపించాడా? లేదే. వెతికి స్వస్థపరిచాడు. ఓకే, ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలన మొదలైన దాని నుంచి
యేసయ్య వెతికిపోడు ఆటోమేటిక్గా సరే అవుతాడు. ఎందుకంటే ఆయన పాలన కాబట్టి ఎవరు కూడా కొదువలా ఉండరు. అన్ని పూర్తిగా నిండుగా బతుకుతారు. తీయండి ఐసయ 29:18. ఆ దినమున ఆ, చెవిటివారు ఉమ్, గ్రంథవాక్యములు విందురు. అర్థమైందా మీకు? ఆ దినమున, ఏ దినమున? 1000 ఏండ్ల పరిపాలన దినమున చెవిటి వారు గ్రంథవాక్యమును వింటారు. అంధకారము కలిగినను ఆ, గాఢాంధకారము కలిగినను ఆ, గుడ్డివారు కన్నులారా చూచెదరు. అర్థమైందా మీకు? ఎంత చీకటైనా అక్కడ ఏమో ఉండదు. అందరికి కళ్ళు కనిపిస్తాయి, గుడ్డి వాళ్ళు కూడా కనిపిస్తాయి. యెహోవా యందు దీనులకు ఎస్, కలుగు సంతోషము అధికమగును. అధికం అవును. ఇంకోటి ఐసయ 35:4-6. ఐసయ 35:4-6. ఇవన్నీ 1000 ఏండ్ల గురించి మాట్లాడేదే. ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటదని. ఐసయ 35:4-6. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, ఆ, భయపడక ధైర్యంగా ఉండుడి. ఆ, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఉమ్, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఉమ్, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఉమ్, గుడ్డివారి కన్నులు తెరవబడును, ఉమ్, చెవిటివారి చెవులు విప్పబడును. ఉమ్, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, ఉమ్, మోగువాని నాలుక పాడును. ఉమ్, అరణ్యంలో నీళ్లు ఉబుకును, ఉమ్, అడవిలో కాలువలు పారును. ఉమ్, ఎండమావులు మడుగులగును, ఉమ్, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఉమ్, నక్కలు పండుకొనిన వాటి ఉనికిని పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. ఉమ్, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, ఉమ్. అది పరిశుద్ధ మార్గం అనబడును. ఆమేన్. ఆమేన్. చూసారా మీరు ఎలా ఉందో? యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన చేస్తే ఏమన్నా కొదువుగా చెప్పబడింది అక్కడ? అస్సలు ఏమీ లేదు. అన్నీ పూర్తిగా సమకూర్చబడింది. ఓకే, ఇప్పుడు ఇది 3. 4వది వచ్చేసి అక్కడ స్వతంత్రం అనేది పూర్తిగా ఉంటది. ఒత్తిళ్ళు ఏమి ఉండవు. స్వతంత్రం అనేది పూర్తిగా ఉంటది. ఒత్తిళ్ళు ఏముండవు. అంటే ఏమేమి ఒత్తిళ్ళు అంటే సమాజం నుంచి ఏం ఒత్తిళ్ళు ఉండదు. ఎందుకంటే సమాజంలో ఏ రూల్స్ ఉండవు. ఇప్పుడు మనం చూస్తే విలేజ్లో చూస్తే వీధి వీధి కౌన్సిలర్ ఉన్నారా? వాళ్ళ ఏలుబడి ఉందా? అలాంటిది ఏమి ఉండవు. తర్వాత ఇంకో ఒక భాగముకు ఇంకొకరు ఏలుబడి అంటే కౌన్సిలర్ తర్వాత ఇంకెవరు? ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరో ఉంటారు, సర్పంచులు వాళ్ళు ఉంటారు. ఇంకా ఈ ఊరు వదిలితే ఇంకా ఇంకా చిన్నదని ఏది మండలం, ఇంకా జిల్లా, అది ఇంకా స్టేట్, అంటే రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా. ఇలాంటి ఏముండదు. అందరికీ ఒకే సమానంగా అక్కడ స్వేచ్ఛ ఉంటది. తర్వాత ఏ ఒత్తిడి ఉండదు. ఏం ఒత్తిడి? సమాజం నుంచి కానీ, రాజకీయాల నుంచి కానీ, మతం సంబంధించిన ఒత్తిడిలో ఏముండదు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో. ఐసయ 14:3-7 చదవండి. ఐసయ 14:3-7 త్వరగా. నీ బాధను ఉమ్, నీ ప్రయాసమును ఉమ్, నీ చేత చేయించబడిన ఉమ్, కఠిన దాస్యమును ఉమ్, కొట్టివేసి ఉమ్. యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినములోను అర్థమైందా మీకు ఇది? ఏం చెప్తున్నా తెలుసా? నీకని ఒక వ్యక్తి గని తానే భయంకరంగా అన్ని చేసుకోవాలి కదా. అన్ని చేసుకుంటేనే భోజనం, అన్ని చేసుకుంటేనే బట్టలు, ఇవన్నీ చేసుకుంటేనే ఉండడానికి ఇల్లు, ఇవన్నీ ఏం అవసరంలా. ఇప్పుడు ఏదైనా తోటంలో ఆదామవ్వలను సృష్టి చేసేటప్పుడు ఏమైనా చేశారా వాళ్ళు? దేవుడు ఏమన్నాడు? సృష్టి మీది, పేర్లు పెట్టుకోండి, ఇవన్నీ మీకే సొంతం, మీకు స్వేచ్ఛ ఉంది. ఇచ్చాడా లేదా? ఫ్రీ విల్ అక్కడే ఇచ్చాడు. అర్థమైందా? అది మరలా 1000 ఏండ్ల పరిపాలనలో రిటర్న్ అవుతుంది. ఇంకా చదవండి. నీ బాధను నీ ప్రయాసను నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి ఉమ్, యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున రెస్ట్ రోజులు. నీవు బబులోను రాజును గూర్చి ఉమ్, అపహాస్యపు గీతం ఓకే. ఎత్తి ఇలా ఎవడు బబులోను రాజు? హలో, బబులోను రాజు ఎవరు? వేసి అయిన బబులోను ఎవరు? వేసి అయిన బబులోను ఎవరు? ఆ? మహాపట్నం ఇంకోసారి. మహాపట్నం సార్. అదే ఏ మహాపట్నం? రోమాన మహాపట్టణంలో ఉండే వాటియననే మహాపట్టణం. అది వేసి అయిన బబులోను. దాని రాజు ఎవరు? ఉండేంత వరకు పోపు,
ఆ పోపుని మోసం చేసి ఎవడు రాజయ్యాడు? అంత్యక్రీస్తు. అదే కదా, దాని ధనం అంతా దోచుకున్నాడు కదా అంత్యక్రీస్తు. ఇంకోసారి చదవండి, అది బబులోను రాజా. ఇంకోసారి చదవండి. నీ బాధను ఆ, నీ ప్రయాసను నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును ఆ, కొట్టివేసి ఉమ్, యెహోవా నిన్ను విశ్రమింపజేయ దినమున ఉమ్, నీవు బబులోను ఉమ్, రాజును గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఉమ్, ఏలాగున పాడుదువు. ఉమ్. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి. అంటే ఆ రోజు వాడికి భయపడిది పోయి ఎలాంటి పాటలు పాడతారంట? వాడి గురించి, అంటే వాడి గురించి అపహాసింప సంబంధించిన పాటలు పాడే అంత స్వేచ్ఛ ఆ రోజు కలుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరు లేరు, జాలీగా పాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరినీ చూసి వచ్చిన వాళ్ళు కదా జనాలు. ఏడేళ్ల శ్రమల కాలం నుంచి అలా వచ్చి 1000 ఏళ్ల పరిపాలన వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళే కదా, తప్పించుకుని తిరిగిన వాళ్ళే కదా. వాళ్ళందరూ వాణ్ణి అపహసించి ఏం చేస్తారు? పాటలు పాడుతారు. ఇంకా 3-7. రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమయ్యను. దుష్టుల దొడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగొట్టి ఉన్నాడు. అలా పాడుతారంట. ఇవన్నీ జనాలు పాడి. సరే, ఇప్పుడు ఐదవదిగా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరైతే తప్పించుకుని దాటి 1000 ఏళ్ల పరిపాలన వస్తారో వాళ్ళు సంపూర్ణంగా పిల్లలు కంటారు. వాళ్ళ పిల్లలు కంటారు. వాళ్ళ పిల్లలు కంటారు. అంటే జీవితం చాలా బాగా కొనసాగుతుంటది. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంత్యక్రీస్తు యొక్క ముద్ర వేసుకోలేదు. చేతింది కానీ అసలైంది కానీ అంత్యక్రీస్తు ప్రతిమకు నమస్కారం ఆరాధన చేయలేదు. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఎలాంటిదంటే మంచి బతుకుతున్నారు. పిల్లలు కంటున్నారు. వాళ్ళ పిల్లలు అంటే తరములు వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు కంటూనే ఉంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అందరు కలిసి ఒకే భాష మాట్లాడతారంట. ఏది? లోకం నుండి వాళ్ళందరూ 1000 ఏళ్ల పరిపాలనలా ఒక్క భాష మాట్లాడతారు. ఇప్పుడు దీని ముందు కూడా ఎప్పుడో ఒక భాష మాట్లాడారు కదా. ఎప్పుడు ఎంతవరకు మాట్లాడారు? బాబేలు గోపురం ఉంటారు, ఏమంటారు? గోపురం. ఈ బాబేలు గోపురం ముందు వరకు ఒక్క భాషనే మాట్లాడారు. ఏం భాష చెప్పండి? ఏం భాష? సరే, ఇలా అడుగుతాను. ఆదామవ్వ ఏ భాష మాట్లాడుకున్నారు? ఏ నవ్వుతారేంటి? వాళ్ళే మాట్లాడలేదా? మాట్లాడుకున్నారు కదా. ఏ భాష మాట్లాడుకున్నారు? మీకు తెలియదు, నాకు తెలియదు, బైబిల్లో చెప్పబడలేదు. ఆ భాష మరలా వస్తాయి. ఏది? ఆ భాష అంటే అది ఏ భాష? ఆదాము దేవుడితో మాట్లాడలేదా? దేవుడు ఆదామవ్వలతో మాట్లాడలేదా? ఓకే. ఇప్పుడు ఆదామవ్వలు అప్పుడు మాట్లాడిన భాష దేవుడికి అర్థమైందా లేదా? అర్థమైంది. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన చేసే ఆ స్థలంలో మనం ఉన్నాం. పరిపాలించుకోవడానికి 7 ఏళ్ల శ్రమల కాలం నుంచి తప్పించుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ అందరు కలిసి ఒక్క భాష మాట్లాడతారు. దేవునికి అర్థమయ్యే భాష, ఒకే భాష మాట్లాడతారు. జఫనియా 3:9 తీయండి. జఫనియా 3:9. 1000 ఏళ్ల పరిపాలన అలాగే ఉంటది. చదవండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడదు. చాలు. తెలుగులో సరిగ్గా చెప్పవలేదు. ఇంగ్లీష్ బైబిల్ నుండి చదవండి. తీయండి. జఫనియా 3:9. జఫనియా 3:9 తీసారా? చదవండి. జఫనియా 3:9 కదా. 3:9. Then I will purify the speech of all people. ఏమని ఉంది? Then I will purify the speech of all people.
అందరి భాషలను మాట్లాడే విధం భాషలు ఉన్నాయి కదా, దాన్ని శుద్ధీకరించారంట. అంటే దాని ఏమర్థం అంటే, ఏదైనా వనములో మానవులు పడిపోయే ముందు ఆదామవ్వలు దేవుడితో ఏం భాష మాట్లాడారో ఆ ఒక్క భాష ఈ లోకం నుండి అంతమందిని 1000 ఏండ్ల పరిపాలనలో ఏకంగా ఒకే భాష మాట్లాడతారు. ఆ భాష మనకు తెలియదు. అప్పుడు మనం వచ్చేటప్పుడు ఆ భాష అప్పుడే మనకి తెలిసి ఉంటది. ఎందుకు తెలిసి ఉంటాయి చెప్పండి? ఎలా తెలిసి ఉంటది? అప్పుడు ఏదో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? ఇదేనా మాయమా మందిరమా? ఎలా తెలుస్తుందంటే, అందరూ ఆదాం నుంచి వచ్చిన వాళ్ళేనా? ఆదాం ఒక బీజం అందరిలో ఉందా లేదా? అంతే. ఏదన్నా గాని ఆదాం పడిపోయే ముందు ఏమేమి ఉండిందో అన్ని క్వాలిటీస్ మన దగ్గర ఉంది. మరి ఇప్పుడు ఆ మంచి క్వాలిటీస్ అన్ని పోయి పడిపోయిన తర్వాత మనం పుట్టాం కాబట్టి ఆ క్వాలిటీస్ మాత్రమే ఉంది. మరి 1000 ఏండ్ల పరిపాలనలో యేసయ్య డైరెక్ట్ పరిపాలన చేస్తాడు కాబట్టి చెడు క్వాలిటీస్ మన దగ్గర ఉండవు. మంచి క్వాలిటీస్ మరలా పెట్టబడిందనే ఎఫెసు 1:10 మనకు చెప్పింది. పరలోకంలో ఉన్నది గాని ఈ లోకంలో ఉన్నది గాని ఏకమై సమకూర్చబడి యేసయ్యలో పెట్టబడింది. ఇలాగే పెట్టబడింది. ఇప్పుడు చివరిలో 7వదిగా ఈ లోకమంతా ఈ లోకమంతటికి ఆర్థిక వ్యవస్థ ఒక్కటే ఉంటది, మంచిగా ఉంటది. అంటే నేను నెక్స్ట్ పూట నేను ఏం తినాలి? నీకు ఆ బాధ ఉండదు. అలాగంటే పని చేయకుండా తింటావా? నో, పని చేస్తాం. ఎందుకు పని చేస్తాం చెప్పండి? వాక్యం నుంచే చెప్పండి. ఎందుకు పని చేస్తామంటే మనకి రక్షణ వచ్చింది దేవుని కృప వల్ల. మరి మనకు బహుమతులు కానీ, కిరీటములు కానీ, బహుమతులు కానీ, బహుమానములు కానీ దేని వల్ల వస్తాయి? పనుల వల్లనే వస్తాయి. యేసయ్య రాజ్యంలో మనం చేసే పనుల వల్లనే వస్తాయి. ఇప్పుడు మన పాలనలో ఉంటాం. పాలనల అలాగ సోమరిగా కూర్చుంటే ఏముంటది కదా? మనం ఎలా ఉంటాం? యేసయ్యతో పాలన చేసేటప్పుడు మామూలుగా ఉంటామా? కదా, మామూలుగా ఉంటాం, భయంకరంగా ఉంటాం. ఎందుకంటే మన కింగ్స్, ఇప్పుడు మన ప్రీస్ట్స్, ఇప్పుడు మన యాజకులు, మరి అప్పుడు రాజులు. అందుకనే చూడండి, రాజులైన యాజకులు ఈ రోజు యాజకత్వం చేస్తున్నాం. ఏంది? దేవుని రాజ్యంలో మన అందరి సేవలు ఉన్నాం, యాజకత్వం చేస్తున్నాం. మరి 1000 ఏండ్ల పరిపాలనలో యాజకత్వం చేసిన అందరినీ యేసయ్య ఏం చేస్తున్నాడు? రాజులు చేస్తున్నాడు. ఆయన రారాజు అయితే మనను రాజులు చేస్తున్నాడు. అందుకని ఈ ఆర్థిక వ్యవస్థ గురించి నేను ఏం తినాలి, నాకు ఏముంది, నాకు వెనకాల ఏముంది, ముందు ఏముంది, నేను ఫారిన్ వచ్చింది వెనక్కి 2 రాళ్ళు వేసుకోవడానికి, 4 రాళ్ళు వేసుకోవడానికి చాలా మంది మాట్లాడుతుంటారు. ఇవన్నీ అక్కడ ఏం లేవండి. ఆర్థిక వ్యవస్థ లోకమంతా ఒకేలాగా ఉంటుంది, అందరికీ బాగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ రోజు మనం ఎవరిని ఏలుబడి చేస్తాం? 7 ఏండ్ల శ్రమల కాలం నుంచి అంత్యక్రీస్తుకి తప్పించుకుని వచ్చిన వాళ్ళని ఏలుబడి చేస్తాం. మరి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఏం పని చేస్తామంటే బాగా అర్థం చేసుకుంటే, దేవుడు మనకిచ్చిన కృప వల్ల మనకి కొన్ని తలాంతులు ఇచ్చాడు, అలాగే మనకి కొన్ని వరాలు ఇచ్చాడు. దీన్ని వాడుకుని మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన వరాలను పట్టుకుని మనం ఏం చేస్తాం? యేసయ్య రాజ్యంలో పాలనలో మనం పని చేస్తాం. ఆ పని మనం చేస్తుంటే యేసయ్యలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకమంతా ఆర్థిక వ్యవస్థ, ఈ జనాలకు కూడా అంతే, మనకు కూడా అంతే, మనకి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మనం యేసయ్యలో ఉన్నాం కాబట్టి ఈ జనాలకు కూడా ఏ కొదువ ఉండదు. చివరిలో ఒక 4-5 వచనములు చదివేసి ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటది అని అలాగ చూస్తే ఐసియా ప్రవచనం చేశాడు. ఎక్కడ? 65, ఐసియా 65లో 20 నుంచి 25 చదవండి. అక్కడ ఇకను ఒక్కొక్క వచనం చదివేసి ఆపండి, చదవండి. అక్కడ ఇకను కొద్ది దినములే అక్కడంటే ఎక్కడ? 1000 ఏండ్ల పరిపాలనలో. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిష్యులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు. ఇవన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలన. బాలురు 100 సంవత్సరముల వయసులు గలవారై 100 సంవత్సరం వయసు గలవారై చనిపోదురు. అంటే మినిమం చనిపోవాలంటే 100 సంవత్సరాలు. పాపాత్ముడై శాపగ్రస్తుడైన వాడు సహితము 100 సంవత్సరాలు బ్రతుకును. వాడు కూడా 100 సంవత్సరములు బతుకును.
జనులు ఇండ్లు కట్టుకొని ఇల్లు కట్టుకుని వాటిలో కాపురముందురు. వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. ఈ వీళ్ళందరూ ఎవరు? 7 ఏళ్ల శ్రమల కాలం నుంచి 1000 ఏళ్ల పరిపాలన వచ్చిన వాళ్ళు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. ఎవరు? వీళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు ఇంకోరు వచ్చి ఇది మా ఇల్లు అనే గొడవలు ఏమి ఉండవు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. ఓకే. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా ఎగును. అది వృక్షాయుష్యం అంటే అక్కడ మాట్లాడిన వృక్షం ఏ వృక్షం? మర్రి చెట్టు. మర్రి చెట్టు మనం ఏం మాట్లాడామో తక్కువ ఆవరేజ్ చూస్తే 2000 సంవత్సరముల వరకు అక్కడ బతి ఉంటారంట. ఎంత బాగుండేది! 2000 సంవత్సరములు అంటే ఇది ఒక ఉపమాన రీతిగా చెప్పబడింది. మినిమం 100 సంవత్సరములు అక్కడ బతుకుతున్నారు. నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయము పొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఎందురు. వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనగా మునుపు నేను ఉత్తరమిచ్చేదను. వారు మనవి చేయుచుండగా, అంటే ప్రార్థన చేసిన వెంటనే సమాధానాలు వెంటనే అక్కడ. ఎందుకంటే ఆపేవాడు మధ్యాకాశంలో ఎవడు లేడు కదా. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దు వలె గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 25 వరకు చూస్తారా? ఇప్పుడు సృష్టి మానవులు ఆదామవ్వ పడిపోయే ముందు సృష్టి ఇలాగే ఉన్నది కదా. ఇప్పుడు ఇది ఆదికాండంలో చూడొచ్చు. మరి ఈ ప్రవచనం ఎవరు చేశారు? ఐసియా చేశాడు. ఐసియాగును ఆదికాండముగును 1000 సంవత్సరం డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐసియా ప్రవచనం చేసిన దేని గురించి? ప్రకటన. అంటే మనం చివరి రోజులో 1000 ఏళ్ల పరిపాలనలో ప్రకటన అయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో యేసయ్య పరిపాలనలో సృష్టి ఎలాగుంది? ఎలా ఉంటుంది? ఇది ఎలాగుంది? ఏదైనా వనంలో మనుషులు పాపం చేయముందు దేవుడు సృష్టి చేసింది ఇలాగే ఉన్నది. దీనియే ఎఫెసు 1:10లో ఆకాశం ఉండేది కానీ, పరలోకం ఉండేది కానీ, భూమిలో ఉండేది కానీ మరలా అన్ని సమకూర్చి యేసయ్యలో పెట్టబడింది. అంటే మానవులు పడిపోయి అది కోల్పోయాడు. మరలా అది దేవుడే పూనుకుని తనమే వచ్చి, యేసయ్యనే కదా శరీరధారి వచ్చాడు, తనమే వచ్చి మానవులను రక్షింపజేసి రక్షణ ఇచ్చి సృష్టి మొత్తానికి దాన్ని కాపాడి తన వశం పెట్టుకుని తన ఏలుబడిలో మొత్తాన్ని మరలా తెప్పించుకున్నాడు. అర్థమైందా మీకు? ఇదండి బైబిల్ ఉద్దేశం. ఏది? ఆదికాండంలో పడిపోయిన దాన్ని ప్రకటన గ్రంథం తర్వాత ఆయన మరలా ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. అది ఈరోజు ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది. దేవునికే మహిమ కలుగును గాక.